ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉందండి. అదే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. దీనిపైన పెద్ద చర్చలు నడుస్తున్నాయి. అటు సోషల్ మీడియాలోనూ, అటు కొన్ని మీడియా సంస్థల్లో కూడా కొన్ని వార్తలు గాసిప్స్ లాగో ఏదో రకంగా బయటకు వస్తూ ఉన్నాయి. మరో వారం రోజుల్లో మోదీ క్యాబినెట్లో భారీ మార్పులు జరగబోతున్నాయి అనేటటువంటి ప్రచారం అయితే ఢిల్లీలో చాలా జోరుగా సాగుతోందండి. నేషనల్ మీడియాలో కూడా ఇదే చర్చ నడుస్తోంది. అయితే ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఇప్పటి వరకు బయటకు వస్తున్నటువంటి సమాచారం మొత్తం కూడా నేను ఇందాక చెప్పినట్లుగా కేవలం ఊహాగానాలు మాత్రమే. అధికారికంగా బీజేపీ ఎక్కడా కూడా, బీజేపీ కావచ్చు లేదా అధికారిక ప్రకటన కావచ్చు, ఇవి మాత్రం ఎక్కడా ఇంకా బయటికి రాలేదు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వస్తున్నటువంటి వార్తలు మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయండి. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి 2 మంత్రి పదవులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి అందులో ఒకటి క్యాబినెట్ హోదా కాగా మరొకటి సహాయ మంత్రి పదవి. ఇప్పుడు తాజా ప్రచారం ఏంటంటే టీడీపీకి మరో అదనపు మంత్రి పదవి దక్కేటటువంటి అవకాశం ఉందనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండిపెండెంట్ ఛార్జ్ ఇవ్వచ్చు అనేటటువంటి చర్చ కూడా వినిపిస్తూ ఉంది. ఒకవేళ టీడీపీకి 3వ మంత్రి పదవి ఇస్తే, ఒకవేళ వస్తే రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడికి, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకు అవకాశం లభించవచ్చు అనేటటువంటి అంచనాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయండి. ఇక మరో ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే జనసేనకు ఈసారి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందా దక్కదా, ఇదే డైలమాలో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ప్రస్తుతం జనసేనకు 2 ఎంపీలు మాత్రమే ఉన్నారు. సంఖ్యాపరంగా చూస్తే మంత్రి పదవి దక్కడం అంత సులభమేం కాదు. అయితే ఎన్డీఏలో జనసేన ప్రాతినిధ్యాన్ని, అంటే జనసేన ప్రాధాన్యం ఏదైతే ఉందో అది దృష్టిలో పెట్టుకొని బీజేపీ అధిష్టానం ప్రత్యేక నిర్ణయం తీసుకుంటే అప్పుడు మాత్రమే పరిస్థితి మారేటటువంటి అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో బాలశౌరి గారి పేరు ప్రధానంగా వినిపిస్తోందండి. ఎందుకంటే ఆయనకు గతంలో ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఇక ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి శాఖ మార్పు జరగవచ్చు అనేటటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. సివిల్ ఏవియేషన్ స్థానంలో గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు అప్పగించవచ్చు అనేటటువంటిది బయటికి చెప్తున్నటువంటి మాటలు, అంటే చెప్తున్నారండి కొంతమంది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కూడా మార్పులు ఉండవచ్చు అనేటటువంటి సమాచారం బయటకు వస్తోంది. ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ గారి స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారికి అవకాశం కల్పించవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ పురంధేశ్వరి గారికి మంచి లీడర్షిప్ ఉంది, అంటే మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇవన్నీ ఇప్పటికే అధికారికంగా ధృవీకరించబడలేదు. ఇక దేశవ్యాప్తంగా చూస్తే మోదీ ప్రభుత్వం ఈసారి యువ నాయకులకు ప్రాధాన్యం ఇచ్చేటటువంటి అవకాశం ఉంది, ఇవ్వాలి అని భావిస్తున్నట్లుగా సమాచారం. కొంతమంది సీనియర్ మంత్రులను పార్టీ బాధ్యతలకు పంపించి కొత్త ముఖాలను మంత్రివర్గంలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారటండి మోదీ గారు. ముఖ్యంగా వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయేటటువంటి ఉత్తరప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించేటటువంటి అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. మరో ఆసక్తికరమైనటువంటి విషయం ఇక్కడ కేంద్ర మంత్రివర్గం గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసేటటువంటి ఆలోచన కూడా మోదీ గారు వాళ్ళంతా చేస్తున్నారట. అంతేకాదు రైల్వే, రోడ్డు రవాణా శాఖలను ఒకే మంత్రిత్వ శాఖ కిందకు తీసుకురావాలి అనేటటువంటి ప్రతిపాదన కూడా చర్చలో భాగంగా ఉన్నట్లు తెలుస్తోందండి. అయితే ఈ అన్ని ప్రచారాలపై పూర్తి స్పష్టత రావాలి అంటే మోదీ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే వరకు వేచి ఉండాల్సిందే. మరి ఇప్పటి వరకు వస్తున్నటువంటి గాసిప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రచారాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిపై మీ అభిప్రాయం ఏంటి? టీడీపీకి మరో మంత్రి పదవి రావాలి అనుకుంటున్నారా? జనసేన కేంద్రంలో అవకాశం ఇవ్వాలి అని మీరు ఏమైనా భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.